వెల్కమ్ వెల్కమ్ మై డియర్ జెంట్ల్మెన్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. థ్యాంక్ యూ. ప్రేమించిన ఆమెకు పెళ్ళైనా ఆమె మీద మనసుని చంపుకోలేక, ఆమెను విడిచిపెట్టుకోలేక, ఆమె భర్తతో కాపురం చేస్తున్నా అది చూసి సహించలేక, ఆమెను లేవదీసుకుపోయే ధైర్యం లేక, చావలేక బతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకుడు. వెరీ గుడ్. పెళ్ళైన తరువాత కూడా ప్రేమించిన వాడి మీద ఇష్టం ఉన్నా, పెళ్లి చేసుకున్న వాడి మీద అసహ్యం ఉన్నా, ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాడితో కాపురం చెయ్యలేక, గడప దాటి బయటకు పోలేక, అతన్ని గడప లోపలికి తీసుకురాలేక, చావలేక బ్రతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకి. వెరీ గుడ్. ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు చచ్చినా, ఎవరు ఏమైనా, ప్రేమించిన ఈ ప్రేయసి ప్రియులు వీళ్ళిద్దరినీ కలపడం కోసం ప్లాను వేసి, ప్లాను మీద ప్లాను వేసి, వీళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నించిన ఓ అభ్యుదయవాది, ఓ టీచర్ అమ్మ. రైట్. తన కూతురు ప్రేమించిన తను సన్యాసి కావడంతో కేవలం డబ్బు కోసం, తనకంటే స్థితిపరుడు, తనకంటే ఆస్తిపరుడు, కోటీశ్వరుడు ఎవడున్నాడా అని వెతికి వాడి మంచి చెడ్డలు ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక మామ. శభాష్. తన కొడుకు తాగుబోతని తెలిసి, తిరుగుబోతని తెలిసి, కేవలం తనకు కోడలు రావాలని, తన కొడుకు పెళ్లి కావాలని, మంచి చెడ్డలని మూసేసి, మసిపూసి, మారేడుకాయ చేసి, నిజాన్ని కప్పేసి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన ఒక మహాతల్లి. వెరీ గుడ్. ఇంతమంది పెద్దలు మీరంతా నేను పిలవగానే ఇక్కడ సమావేశం అయ్యారు, నా తీర్పు వినడానికి వచ్చారు. వెరీ నైస్. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, చేశారు. వెరీ గుడ్. 1000 అబద్ధాలాడైనా ఒక జీవితాన్ని, ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు. కానీ ఎన్నో అబద్ధాలాడిన జీవితాన్ని, కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. మీరంతా ఎందుకు నా జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నించారు? కమాన్ టెల్ మీ మై డియర్ మ్యాన్. నేను మీ సంసారం నాశనం చేయాలని కానీ, మీ కాపురం కూల్చాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మరి ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమించాను కనుక, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక. పెళ్లి చేసుకోలేపడానికి తప్పు నాది కాదని చెప్పడానికి వచ్చాను. మరి ప్రేమించిన వాడి పెళ్ళెందుకు చేసుకోలేదు? వాళ్ళ నాన్న అడ్డుపడి మా పెళ్లి చెడగొట్టాడు. నో, అబద్ధం. అదే నిజమైతే నువ్వు ధైర్యం చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. లేదు, ఆమె తనగా వచ్చేస్తాను పెళ్లి చేసుకోమని ఉత్తరం రాసినప్పుడు సమాధానం ఏమిచ్చావు? ఉత్తరాన్ని చింపేశావు, ముక్కలు చేశావు, తెచ్చిన వాడి ముఖాన కొట్టావు, నాకు ఆమెకు సంబంధం లేదని చెప్పావు. అవునా కదా? అబద్ధం. నేను ఉత్తరాన్ని చంపలేదు, అలా చెప్పలేదు. వాట్ ప్రియ, విన్నావుగా నిజమేదో అబద్ధమేదో. మరి అయితే ఈ పని ఎవరు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు? రైట్, యు ఆర్ రైట్. ఈ పని చేసింది నువ్వే కదూ? కేవలం మీ అమ్మాయి మనసు విరగొట్టడం కోసం, వాళ్ళిద్దరిని విడదీయడం కోసం ప్లాన్ వేశావు, అబద్ధం చెప్పించావు, నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు అపార్థం తొలగిపోయింది, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నేనేం చేయాలి? నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు. ప్రియా, మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది. నేను మీ అందరికీ దూరంగా, అవసరమైతే ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. అంతేగాని ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదు. ప్రియ మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు, ప్లీజ్. అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు. అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నావు, అన్నావా? అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను వదలలేదనే? వదిలేస్తాను, చేసుకో. నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరివి? నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడివి? దాన్ని కన్న తండ్రిని. కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే. తాళి కట్టిన తరువాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి, అంటే నావి. భార్య నగలడిగినా, చీరలడిగినా, పువ్వులడిగినా, చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. ఆ కోరిక తీరుస్తాను. కన్న తండ్రి కాదు, ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు. చూడు ప్రియ, నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను, చెబుతాను అన్నాను. రాత్రంతా తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ చేసిన దానికి శిక్ష, నా సమస్యకు పరిష్కారం. అదిగో అది.
కమాన్ కమాన్. సార్ సార్ ఆ కార్ట్ మొత్తం ఫుల్గా లైటప్ చేసుకో. జనరల్గా టెస్ట్. అలాగే సార్. సార్ ఈ అమ్మాయి నీకు తెలుసా? నో సార్. మన హీరోయిన్ అయ్యా. బాంబే కలెక్టాలో ఉంటుంది. నేను వైజాగ్ వచ్చాను కదా అని టెస్ట్ ఇద్దామని చెప్పి పిలిపించాను. బాగుందనుకో మెడ్రాస్ సెటిల్ అయిపోతుంది. నీ పేరేమిటమ్మా? క్యా నామ్ హై తుమ్హారా? కిచడి? పూజా కిషన్. పూజా కిషన్. हीज अशोक. हेलो. మన विलन. अच्छा थोड़ा टेस्ट लेता हूँ. तो रेप सीन के लिए कोई ऑब्जेक्शन तो नहीं है ना? जी नहीं. अच्छा ఆ అమ్మాయి మనసు మీద పడుకుంటుంది కొంచెం మగత నిద్రలో. నువ్వు ఆ అమ్మాయి మీదకి వచ్చి జస్ట్ ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేయి. ఏంటి భయమా? నో సార్. కమాన్ కమాన్ స్టాప్. యాక్షన్. నీకేం తెలీదా? దేని గురించి సార్? అదే దేని గురించి? లుక్ అశోక్, ఇది స్క్రీన్ టెస్ట్ కాదు, నీకు విలన్ ఛాన్స్ కాదు, ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. ఆ పిల్ల ముత్యాల బుల్లి, ప్రస్తుతం గర్భవతి. దానికి కారణం నువ్వు. నో షట్ అప్. నువ్వు చేసిన ఈ దౌర్భాగ్య పనికి ఏ కీలుకా కీలు విరిచి నిజం చెప్పించుండేవాణ్ణి. కానీ ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నాను, అందుకే ఆ పని చేయలేకపోయాను. చెప్పు, నిజం చెప్పు. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. అబద్ధం చెప్పాలని ప్రయత్నించావు, ఆ భగవంతుడు నిన్ను బ్రతకనివాడు. కమాన్. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. సుబ్బారాయుడు సౌందర్యాన్ని నా కాకుండా చేస్తున్నాడన్న కోపంతో తాడుతో వాడి పీకనొక్కి చంపేయడానికి నేను ఆ రోజు వాడింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రాయుడు ఒక్కడే ఉన్నాడు. నేను మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. రాయుడు డాన్స్ మైకంలో మైమర్చిపోయి ఉన్నాడు. ఇదే మంచి సమయం అనుకుని నేను అతని గొంతులోకి చంపుదామనుకుంటుండగా ముత్యాల బుల్లి వచ్చింది. నేను వెంటనే మంచం కింద దాక్కున్నాను. అంతలో రాయుడు ఎందుకో కంగారుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ మంచం మీద అలాగే పడుకున్న బుల్లిని చూశాక నేను ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. అదే సమయంలో కరెంటు పోవడంతో నా కోరికకి ధైర్యం వచ్చింది. నాకొచ్చిన మిమిక్రీతో రాయుడులా గొంతు మార్చి మాట్లాడాను. దాంతో ముత్యాలు కూడా నన్ను రాయుడులాగే భావించింది. బుల్లి, నీకు నువ్వుగా నా కోసం ఎంత తాపత్రపడినా నా మనసులో ఉన్న భయంతో ఇన్నాడు సాహసం చేయలేకపోయాను. కానీ ఈ అవకాశం వినియోగించుకోలేకపోతే నేను పెరిగేవాడిని కాదు, దురదృష్టవంతుడు అవుతాను. ఇంతకంటే ఇంకేం చేయలేదు సార్. ఇంతకంటే ఇంకేం చేయాలా? నా జీవితాన్ని బుగ్గి చేసిన ఎడవా. ఇంత దారుణం తలపెట్టి నేను పేగులు తీసి నీ మెల్లగేస్తాను. వీడి మీద ప్రతీకారం తీసుకుంటా. ఏం చేస్తావు? చంపుతావా? అవును, చంపు. వాడు చస్తాడు, నువ్వు హంతకుడు అవుతావు, జైలుకి పెడతావు. ఆ తర్వాత రోడ్లు పడుతుంది, బిడ్డలు కట్టుంది, రోడ్డు మీద అనాథగా తిరుగుతుంది. అదేనా నీకు కావాల్సింది? తప్పు జరిగింది. తప్పు ఎలా జరిగిందో తెలిసింది, ఎవరు చేశారో తెలిసింది. ఆ తర్వాత ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో చూడాలయ్యా. లుక్ మిస్టర్ అశోక్, కేవలం నీ తాత్కాలిక సుఖం కోసం, జస్ట్ ఫర్ ఎ మూమెంట్ ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు. నీ సుఖం ఖరీదు ఆ అమ్మాయి జీవితం. చెప్పు, ఏం చేయమంటావు? ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేయమంటావు? ఆ అమ్మాయి జీవితానికి ఏం చేస్తావు? కమాన్ చెప్పు. మీరు ఎలా చెప్తే
అలాగే చేస్తాను సార్. నువ్వు బుల్లిని పెళ్లి చేసుకోవాలి. వద్దు బావగారు, నాకు ఈ పెళ్ళి వద్దు బాబుగారు. చూడమ్మా, చూడు, పెళ్లిళ్ళనేవి మన చేతుల్లో ఉండవమ్మా. అవి ఎప్పుడో ఎక్కడో ఖాయమైపోయి ఉంటాయి. జీవితంలో ఏదో జరిగిందని ఆ జరిగిన దానికోసం బాధపడుతూ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోకూడదమ్మా. కాలంతో పాటు మర్చిపోవాలి. భగవంతుడు మనకి ఇదే ప్రసాదించాడని జీవితంతో అడ్జస్ట్ అయిపోవాలి. నో. బంగారు శ్రీ, బంగారు పత్తి, బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం, బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది. ఎవరిదో? అదే గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదేముందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు. కానీ అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు. కానీ బ్యాంకులో 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దేవుందిరా, బ్యాంకు వడ్డీతో గోని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా. సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతామ్మా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు. కానీ బ్యాంకులో 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దేవుందిరా, బ్యాంకు వడ్డీతో గోని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా. సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతామ్మా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.